జై శ్రీరామ్. 31/12/2023 అంటే ఈ సంవత్సరము అయిపోతుందని చెప్పేసి యువతలు ఏం చేస్తున్నారంటే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ మద్యం తాగడము, ఈ మోటార్ సైకిళ్ల మీద ముగ్గురు నలుగురు కలిసి చాలా స్పీడ్గా వెళ్ళేసి ఇతరులకు ఇబ్బంది కలిగించడము, పాశ్చాత్య ధోరణిని అవలంబించడము ఇవన్నీ చేస్తున్నారు. దీనికి విశ్వ హిందూ పరిషత్తు ఇది చేసుకోకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇంకోటి మన పండుగ యాక్చువల్గా ఉగాది పండుగ. ఉగాదికి అయితే ఏమవుతుందంటే మనకు ఈ నక్షత్రాలను బట్టి తర్వాత తిథుల్ని బట్టి మనం పండుగ చేసుకుంటాము. అప్పుడు వాతావరణం కూడా మారిపోతుంది. కాబట్టి మన పండుగ ఉగాది పండుగ అని తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం అంటే మనకు ఉగాది పండుగ. దీన్నే మనం అందరం అనుసరించి హిందూ యొక్క సంస్కృతిని కాపాడాలని కోరుచున్నాం. ఈరోజు 31/12/2023 అంటే వీళ్ళు అందరూ మన పాశ్చాత్య సంస్కృతాన్ని పాటిస్తున్నారు. అది కాదు. మనకి అసలైన పండుగ అంటే నూతన సంవత్సరం అంటే ఉగాది పండుగ రోజే మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనం అంతా కొత్త సంవత్సరాన్ని అక్కడి నుంచి పాటించాలని, మరియు ఈ పాశ్చాత్య సంస్కృతాన్ని మనం కేక్ కట్ చేయడము, పిల్లలందరినీ కలిసి మన పాశ్చాత్య సంస్కృతిని పాలదోలాలని, హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకుని పోవాలని, మనం హిందూ దేశంలో భారతదేశంలో భారత సంస్కృతిని తీసుకొని రావాలని ప్రజలందరికీ, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, మన ఆదోని ప్రజలందరికీ నేను విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి కోరడం అనేది. నా పేరు చెన్నబసప్ప, విశ్వ హిందూ పరిషత్ నగర ఉపాధ్యక్షుడు. ఉగాది మన పండుగ, జనవరి దండగ, ఉగాది మన పండుగ, జనవరి దండగ, ఉగాది మన పండుగ. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనము చూస్తున్న నూతన సంవత్సరం ఇది ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి సంవత్సరము. ఆదిగా సనాతనగా వచ్చినటువంటి సంవత్సరం మనకు ఉగాది పండుగ ద్వారానే ప్రారంభమవుతుంది. 5,000 సంవత్సరాల 124 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయినాయి. మనము మన సనాతన ధర్మంలో ఉగాది పండుగ నుంచినే మనము ఒక నూతన సంవత్సరంగా మనం భావించాలి. అయితే ఈ మధ్య కాలంలో ఆంగ్లేయులు తెచ్చినటువంటి క్యాలెండర్ ఇయర్ను మనము అనుసరిస్తూ ఆంగ్లేయుల యొక్క ఆచార వ్యవహారాలను, ఆంగ్లేయుల యొక్క పద్ధతులను భారత సంస్కృతికి విరుద్ధంగా ఈరోజు నడుచుకుంటున్నాము. చెప్పాల్సినటువంటి పెద్దలు కూడా చాలామంది చెప్పకపోవడం నుంచి నేటి తరం యువత అదే కరెక్ట్ అనుకొని ఆ బాటలో నడుస్తున్నారు. ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో అన్ని విషయాలను కూడా మనము పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా యువత కూడా తెలుసుకుని మన యొక్క ధర్మం సంబంధించినటువంటి విషయాలను ముందుకు పోవాల్సినటువంటి సందర్భం ఎంత ఉంది. కావున December 31 రాత్రిని అందరూ కూడా కేకలు కొట్టుకుంటూ, ఈలలు కొట్టుకుంటూ, అదేవిధంగా రకరకాలుగా విన్యాసాలు చేస్తూ సంస్కృతికి అదేవిధంగా ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అందరూ కూడా వాటిని సరి చేసుకునేటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి మనమందరం కూడా ఉగాదిని మన పండుగగా ఆచరించాల్సిన అవసరం ఉంది. హిందూ సంస్కృతిలో భాగంగా ఈ భారతదేశంలో హిందూ సంస్కృతి ఆధారంగానే ఈ దేశ విధానము, దేశం యొక్క ఆచార వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఉగాది పండుగని నూతన సంవత్సరంగా ఆచరించేందుకు మనమందరం కూడా ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జనవరి దండగ ఉగాది పండుగ, జనవరి దండగ ఉగాది మన పండుగ, జనవరి దండగ ఉగాది మన పండుగ. మనకు నూతన సంవత్సరం వచ్చి ఉగాది. మనకు నూతన సంవత్సరానికి మనకు కొత్త పంటలు వచ్చి, కొత్త పంటలతో పాటు కొత్త రుచులు అన్ని రకాలుగా వస్తాయి. కాబట్టి మనం నూతన సంవత్సరం మన సంస్కృతి ప్రకారం మనం చేసుకోవాలి. ఉత్తర తేదీ మారినంత మాత్రాన అది కొత్త సంవత్సరం కాదు. అందువల్ల మన హిందూ బంధువులందరూ మన ఆచార వ్యవహారాలను పాటిస్తూ, మన హిందూ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, మనము ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, మన గృహప్రవేశం చేయాలన్నా, పెళ్లి ముహూర్తాలు చూడాలన్నా మన క్యాలెండర్ ప్రకారమే చూస్తాం. కాబట్టి మనం ఆచార వ్యవహారాలను మనమే పాటిస్తూ, దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని చేయాలి. ఈ నూతన సంవత్సరం మనకు ఆంగ్ల నూతన సంవత్సరం అనేది కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ దాన్ని మనము ఎదిరించి ఆ పండుగ చేసుకోకుండా మన సంస్కృతిని మనం పాటించాలి. నూతన సంవత్సరం ఉగాదికే జరుపుకోవాలి. హరి ఓం. నా పేరు ఎస్. రణారావు, ఆదోని నగరాధ్యక్షులు.